లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. మాఘశుద్ధ పాడ్యము నుంచి మొదలయ్యే మాఘమాసంలో స్నానం, పురాణ శ్రవణం చాలా ప్రధానమైనవి. ఈ నెల రోజుల పాటు మన ఛానల్లో మాఘపురాణం ప్రసారం అవుతుంది, వీక్షించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సంపూర్ణ మాఘపురాణం 1వ అధ్యాయం మాఘమాస మహిమ. ప్రపంచ దేశంలన్నింటిలోనూ భారతదేశం కర్మధర్మ ధ్యానపరాయణమై సర్వోన్నతమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అలాంటి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములకు మరింత పవిత్రముగా చేసిన పూజ అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందింది. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాళ్ళని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది, అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను, అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడు. ఆ మహావిష్ణువు యొక్క చక్రం పడిన ప్రదేశాన్నే నైమిషారణ్యమని వ్యవహరిస్తూ ఉన్నాం. అక్కడ సౌనకాది మహర్షులు స్థిర నివాసం ఏర్పరచుకొని యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఆశ్రమంలోని మహర్షులు చూడ్డానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షునుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలాగే ఆ యాగాన్ని చూడ్డానికి వచ్చారు. యాగం చూసే మునులకు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథల్ని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుంచి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సూత మహర్షి రాగానే సౌనకాది మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చి తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షునుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. శరీరం పులకించి ఆనందం పారవశంతో రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములను హర్షం కలిగించువారు గనక రోమహర్షునులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకుంటున్నారు. మా అదృష్టం వలన మీరు ఈ యాగమునకు వచ్చి విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయములు వినడం మరింత ఫలప్రదం అవుతుంది. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖంగా కూర్చుని వారి మాటలు విన్నాడు. తాను వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలు చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా
అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయచేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహంచే స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాన్ని, ఆశీస్సులని, భగవత్కృపని పొంది ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటో అని సవివరంగా అడిగాడు. అప్పుడు మునులు సూతమహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వీని యొక్క వైశిష్టాన్ని, ఆయా మాసాలలో చేయవలసిన వ్రతానుష్ఠానాన్ని వివరించి మాకు ఆనందాన్ని కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండని కోరారు. అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి ఉత్తములారా, మీరడిగిన ప్రశ్న సారవంతమైంది, విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు, జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే అవకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. కృష్ణమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, నీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింప కోరుచున్నానని ప్రశ్నించను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవడిగిన విషయములు మిక్కిలి నిగూఢమైనవి, గంభీరమైనవి కూడా. నాకిష్టమైన నీకు చెప్పడానికి ఏమున్నది, తప్పక చెప్పేదను వినుము అని. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాంతకాలంన స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి పొందుదురు. గోవు పాదం మునిగే జలంలో స్నానం చేసిన అధిక పుణ్యం కలుగును. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తి కలిగించును. మూడవ స్నానం శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మనికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘ స్నానంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని, సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు గాని, నూయి గాని, కాలువ గాని ఇలాంటి వాటిల్లో చేసిన స్నానం పాపనాశనకం, మోక్షదాయకం. తెలిసిన కాని తెలియక కాని బలవంతంగా గాని మాఘమాసంన ఒక మారు స్నానమైనచో, సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయూ పోవును. భక్తిభావంతో నెలంతయు చేసినచో విష్ణులోకం చేరును. స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘమాసం మాని విష్ణువును అర్చించక, దానం చేయక, పురాణం వినక మాఘమాసమంతా గడిపిన వానికి వాని మనోవాకాయ సంబంధములైన పాపములెట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాకముల బాధంలో పడును. మదగర్వంచే మాఘమాసం మానిన అధముడు నీచ జన్మలను పలమార్లు పొందును. చలికి భయపడి స్నానం చేయి వారిని చూడరాదు. అలా చూసిన వాని పాపం పోవలనన్నచో సూర్యుని చూసి నమస్కరించవలెను. ప్రాంతకాల మాఘ స్నానం చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలు అందుకుందురు. దరిద్రులైనను, బాలురైనను ప్రాతకాల స్నానం చేసినచో శ్రీ మహావిష్ణువు యొక్క దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు పలుమార్లు జలబిందువులను శరీరంపై చిలకరించుకొనను పుణ్యమే. నీచుడైన మాఘమాసమున చేసినచో పాపం వీడి పుణ్యాత్ముడగును. ఎలాంటి పాపకర్మలు ఆచరించువాడైనను మాఘస్నానము ఉదయాన్నే స్నానం చేసినచో వాని పాపములు పూర్తిగా నశించునని జలం ఘోషించుచున్నది. మాఘస్నానం చేసిన వారికి సంసార భయం లేదు. ఆడంబరం కొరకు గాని, భయం చేత గాని, బలవంతంగా గాని మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై
పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘమాసం చేయలేకపోయినచో స్నానం చేసిన వారికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నానఫలం పొందవచ్చును. మాఘమాసంన చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట వద్ద చలి కాంచుకున్నను ఈ మాసమునకు నిరుపేదకు వస్త్రదానం చేసినా గాని కంబళి దానం చేసినా గాని స్నానఫలం నంది పుణ్యాత్ములగుదురు. బలవంతముగా స్నానం చేసిన వారికి చేయించిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది. ఈ స్నానము అన్ని వర్ణముల వారు చేయవలెను. మాఘ స్నానం చేయవారికి నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపం కలుగుతుంది. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తిప్రదము. దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పురాణం విన్నను వారికి స్నానఫలం కలుగును. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమమైనది. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమమైనది. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమము. తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. కావున మాఘస్నానం చేయని వారిని నిందించినను నివారించినను మహాపాపం కలుగుతుంది. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమంతా పుణ్యప్రదము లేదు సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈయన ఒకనాడు వేటకు పోయెను. అనేక మృగాలను వేటాడి అలసిపోయి మనోహరమైన సరస్సును ఒకదానిని చూసి అచ్చట కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకాయన మహారాజునకు కనిపించెను. రాజు అతనికి నమస్కరించి ఆశీస్సులను పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానం చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నది స్నానము గాని సరస్సు స్నానము గాని మిక్కిలి పుణ్యం ఇచ్చునని ఎరుగుదవా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నాన మహిమను చెప్పమని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘస్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షుల వారిని అడిగి తెలుసుకొనే అని చెప్పి తన దారిన తాను పోయెను. దిలీప మహారాజా మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలెనని తన కుల గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళెను. గురువుకు దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపునికి ఆశీర్వదించి ఇట్లనెను: నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్ట కలిగినది. మాఘమాసంన శివకేశవులకు ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినంలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యం ఇచ్చును. మాఘమాసంన ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమును ఇచ్చును. స్నానమే ఎంత అధిక పుణ్యమును ఇచ్చునచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి పుణ్యఫలముండనో ఊహించుకొనుము. మాఘస్నానం వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములు పొంది కొందరి వృత్తాంతమును నీకు వివరించెదను. దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొని ప్రయత్నించుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామమును వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ఉన్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగుమహర్షి ఒకడు. అతను ఆ ప్రాంతమున విడుచుటకు ఇష్టం లేక కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకి ఇచ్చిన ప్రదేశం నందు ఆశ్రమమును నెలకొల్పుకొని అక్కడ తపము ఆచరించుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మొదలైన వారు దేవజాతులందరూ వచ్చుచుండిరి. అచ్చట విహారించి ఉత్సాహం పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరం మిక్కిలి సుందరమై గంభీరమై మనోహరమై విచిత్రంగా ఉండెను. వాని ముఖము
మాత్రం పులిముఖమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్ననో పులిముఖం వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగుమహర్షికి నమస్కరించి, తరువాత మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి. ఈ నా భార్యను చూచితివి గదా, ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు. నేను గంధర్వుడను, మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కాని భయంకరములైన వికారమైన ఈ పులిమొగము నాకు బాధ కలిగించుచున్నది. దీనిని పోగొట్టుకొన ఎట్లనో తెలియరాకున్నది. ఈ వికారం వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచడం లేదు. దయవుంచి నాకీ వికార రూపం పోవు ఉపాయం చెప్పని ప్రార్థించెను. బ్రహ్మర్షికి గంధర్వుని పరిస్థితి జాలి కలిగించింది. వానికి సహాయపడవలెనని కొన్నాడు. నాయనా, పూరాకృత కర్మను ఎవరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొనవలెనన్నా, శుభలాభములు పొందవలెనన్నా పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవ పూజ చేసుకొనవలెను. ఇట్టి వానిని పవిత్రమైన కాలం చేసినచో సత్యఫలము కలుగుతుంది. కాలమంతియు మంచిదే, అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభ ఫలితాలను కలిగించును. అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినచో వచ్చు ఫలితము మాఘ స్నానంలో నదిలో గాని, సముద్రంలో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహంలోనైనా స్నానం చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానము ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యం ఇచ్చును. ఏ జాతి వారికైనను అనంత పుణ్యం వచ్చును. నీ అదృష్టవశాన ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము, ఇష్టదేవత పూజను ఆచరించుచున్న ఈ నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా ఆ నదిలో స్నానం ఆచరించి తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసం అంతయు చేసెను. ఆ పుణ్యవసాన వాని పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. ముని యొక్క ఆశీర్వాదం పొంది తన భార్యతో పాటు తన లోకానికి వెళ్ళెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పేదను వినుమని వశిష్ఠ మహర్షి మరలా ఇలా పలికెను. స్వస్తి. మాఘపురాణం మొదటి అధ్యాయం విన్నారు కదా. ఈ నెల రోజుల పాటు మాఘపురాణం వినాలనుకుంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.